ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. వదిన ఎప్పుడు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుంది. మన చిన్న చిన్న సంతోషాల కోసం ఎంత పెద్ద సమస్యనైనా తన మీద వేసుకుంటుంది. మనకి నచ్చిన పని చేస్తే దేవుడిచ్చిన కోడలండం, నచ్చని పని చేస్తే నానా మాటలని నిందించడం. ఇదెక్కడి ధర్మం నాన్నా? ఇదెక్కడి ధర్మం నాన్నా? ఇదెక్కడి ధర్మం? మీ కోపానికి కారణం ఏదైనా కావచ్చు. అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండానే ఎదుటి వాళ్ళ మీద ఆవేశపడతారు. వదిన లాంటి మంచిదాన్ని బాధ పెడతారు. ఇది న్యాయమా నాన్నా? నా జీవితంలో మీతో కలిసి జరుపుకునే ప్రతి పండగ ఒక స్వీట్ మెమరీగా ఉండాలని కోరుకుంటాను. ఈ రోజుని మాత్రం బ్రతికున్నంత కాలం కన్నీటితోనే గుర్తు చేసుకుంటాను. ఆగి బతికిన గుండె కదమ్మ, అందరికీ అలసైపోయినట్టుంది. ఏదో ఒక రోజు ఆగిపోతేనే కాని ప్రాణం విలువ, పంతం విలువ తెలియదు. ఇన్ని రోజులు నువ్వేం చేసినా మన కుటుంబం కోసమే అనుకున్నా. కానీ జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు దోషిగా కనిపిస్తున్నావు. నువ్వు చేసింది క్షమించరాని నేరం. జరిగింది తలుచుకొని బాధపడటం కాదు, అన్నీ తెలిసిన దానివి. ముందే జాగ్రత్త తీసుకుని ఉంటే నాన్నకి కోపం వచ్చేది కాదు, నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అంటే బావగారు చెల్లె మీద ప్రేమతో వస్తే ఆయనలో మార్పుని అర్థం చేసుకుంటారనుకున్నాను. నమ్మకం లేనప్పుడు మార్పు పెద్దగా ప్రభావం చూపదు. ద్వేషం పెంచుకున్న మనిషిని దూరంగా ఉంచాలనుకుంటారే తప్ప అన్నీ వెంటనే మర్చిపోయి దగ్గర చేసుకోలేరు. సంజయ్, మేఘన చేసిన తప్పులు క్షమించేంత చిన్నవి కాదు, జీవితాంతం మర్చిపోలేనంత పెద్దవి. అలా అని ప్రతిదీ గుర్తు పెట్టుకుంటూ పోతే దూరం శాశ్వతం అవుతుంది కదండి. వాళ్ళు చేసింది ద్రోహం మాత్రమే కాదు, పాపం. చచ్చిపోయే వరకు వెంటాడే శాపం. ఇంకా గుర్తులు, జ్ఞాపకాలు ఏంటి ఉషా? నిన్ను నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నానంటే గిఫ్ట్కి సంబంధించిందేమో అనుకున్నాను, కానీ సంజయ్ గురించి అని కనిపెట్టలేకపోయాను. అప్పుడే తెలుసుంటే వాడిని రాకుండా ఆపేవాడిని. నేను రేణుతో సంతోషంగా రాఖీ కట్టించుకునేవాడిని. రేణుకి ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ ఉండేది. లైఫ్లో ఫస్ట్ టైం ఈసారి మిస్ అయింది. మీకు కూడా నా మీద కోపంగా ఉందా?
మిస్టర్ సంజయ్, ఏంటి? ఏం కావాలి? ఎందుకు వచ్చారు? మీ వైఫ్ మీద మీరు మర్డర్ అటెంప్ట్ చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఓహో, కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు? మీ మామయ్య గారు, మినిస్టర్ శంకర్. అటెంప్ట్ చేసినందుకు అరెస్ట్ చేయడం ఎందుకు? ఓ, ఇలాంటి దాన్ని ఎందుకు చంపలేదనా? లేకపోతే ఇన్నాళ్ళు ఎలా బతికామనా? ఈ క్వశ్చన్స్ ఇక్కడ కాదు, జైల్లో ఊసపోక ఊసలు లెక్క పెడతావు కదా, అప్పుడు నిన్ను నువ్వు అడుక్కో, సమాధానం దొరుకుతుంది. శ్రీనివాస్ సార్. చూసింది చాలు, వెళ్ళు. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్నవాడు ఎంత కష్టం వచ్చినా వాళ్ళని దూరం చేసుకోడు. ఫ్యామిలీ కన్నా భార్య ఎక్కువ అనుకున్నవాడు తనని చంపాలనుకోడు. మీరు రెండిటిలో ఏ కేటగిరీకి చెందుతారు? రెండిటికి. భార్య మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫ్యామిలీని దూరం చేసుకున్నాను. కళ్ళు తెరిచి నిజం చూశాను. కాబట్టి చేసిన తప్పుకి నా భార్యకి శిక్ష వేయాలనుకున్నాను. ఇలా మీకు మీరే శిక్షలు వేసుకుంటే ఇంకా మేమెందుకు? మీ వరకు వస్తే మొహం చెల్లదనే నాకు నేనే అనుభవిస్తున్నాను. మరి మీ వల్ల బాధను అనుభవిస్తున్నా మీ కుటుంబంలో వాళ్ళ పరిస్థితి? నేనెంత పెద్ద తప్పు చేసినా క్షమించడమే తప్ప శిక్షించడం నా వాళ్ళకి తెలీదు.
వాళ్ళ మంచితనమే అయినా నాకు మాత్రం తీరని శాపం. ఇంతకీ మీరు మీ భార్య మీద హత్యా ప్రయత్నం చేశానని మీరు ఒప్పుకుంటున్నారా? అది ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఆవేశంలో జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. కోర్టు హీరింగ్కి వెళ్లే వరకు మీరు మా కస్టడీలోనే ఉండాలి. కానిస్టేబుల్ సార్, జారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా. జరిగేలా ఓ అద్భుతం, మారేలాగతం, నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. ఇంకా ఎన్నాళ్ళు డాడీ? తొందరగా కేసు ఫైల్ చేసి తనకి శిక్ష పడేలా చేయండి. లేదంటే ఏసీపీ తమ్ముడికో కుటుంబ సభ్యులకో జాలి కలిగి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుందమ్మా. అయినా రాఖీ కట్టించుకోవడానికి వెళ్తేనే కోప్పడి పంపించిన వాళ్ళు కేసు నుంచి అలా విడిపిస్తారమ్మా. లేదు డాడ్, ఆ కోపం శాశ్వతం కాదు. కొడుకు పరిస్థితి చూసి కోపం పక్కకు పోయి ప్రేమ కనిపిస్తుంది. వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దామమ్మా. అసలు ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హలో బావగారు, విషయం మీ వరకు తెలిసిందా? విషయం చెప్పడానికే కదా ఫోన్ చేశారు. తెలిసినా తెలియకపోయినా దాని గురించే కదా మాట్లాడతారు. అనవసరమైన ప్రశ్నలు ఆపి విషయానికి రండి. మాట చెప్పకుండానే ఇరిటేట్ అవుతున్నారంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందన్నమాట. అయినా సరే పిల్లనిచ్చిన తండ్రిగా బియ్యంకుడికి ఏం జరిగిందో చెప్పడం నా బాధ్యత. మీ పెద్ద కొడుకు సంజయ్ నా కూతురు మీద హత్యా ప్రయత్నం చేశాడు. అందుకే కేసు ఫైల్ చేయించి అరెస్ట్ చేయించాను. తప్పు చేస్తే తనామనా తేడా లేకుండా శిక్ష వేయించడం నాకు అలవాటు. అందుకే అల్లుడని కూడా ఆలోచించలేదు. తప్పుల గురించి శిక్షల గురించి మీరు చెప్పడం నేను వినటం కరెక్ట్ కాదనుకుంటాను. అంటే శిక్ష అనుభవించబోతుంది మీ పెద్ద కొడుకే కదా అని. వాడు పెద్ద కొడుక? కన్న పాపానికి కొడుకయ్యాడు తప్ప ఆ బంధాన్ని తెంచుకుని చాలా కాలమైంది. వాడు ఏం చేసినా ఎలాంటి శిక్ష అనుభవించినా నాకే కాదు ఈ ఇంటికి కూడా ఏం సంబంధం లేదు. మీ బాధ్యతని పరపతిని కూతురి కాపురం చక్కబెట్టడానికి ఉపయోగించండి. ఇలా సమాచారం పంచడానికి, సమస్యని మా వరకు తీసుకురావడానికి కాదు. ఎవరు నాన్నా? మినిస్టర్ శంకర్ కొడుకు మీద ప్రేమ ఉందో లేదో అని క్రాస్ చెక్ చేస్తున్నాడు.
కూతురికి మంచి చెడ్డలు చెప్పడం రాదు కానీ ఏం చేసినా సమర్థించడం మాత్రం వచ్చు. ఈడెట్కి కమిషనర్ రిఫరెన్స్తో అన్నని తమ్ముడితో అరెస్ట్ చేయించడం గొప్పగా ఫీల్ అవుతున్నాడేమో. ఎవరు అన్నా ఎవరు తమ్ముడు ఏంటి గొప్ప? అలాంటి బంధాలు ఈ ఇంటి నుంచి వాడి కోసం ఎలాంటి సాయాలు ఉండవని చెప్పాను. సంజయ్ మీద ఏ కేసు ఫైల్ చేశారా? డొమెస్టిక్ వైలెన్స్, అటెంప్ట్ టు మర్డర్. సంజయ్ మీ స్టేషన్లోనే ఉన్నాడా? నువ్వు వాడితో మాట్లాడావా? మాట్లాడడం అంటే ఒక ఆఫీసర్గా ఎంక్వైరీ చేశాను. మన గురించి ఏదో కామెంట్ చేస్తే ఆ కోపంలో మేఘన మీద చేసుకున్నానని చెప్పాడు. ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు కానీ చేసిన తప్పులకి కుమిలిపోతున్నాడు. అది నాన్ బెయిలబుల్ కేసా? ఏ అలా అడుగుతున్నావు? వెళ్ళి బెయిల్ ఇప్పిస్తావా? అది కాదండి. మరి ఇంకేంటి? కొడుకు గురించి నువ్వు అడగటం, అన్న గురించి వాడు చెప్పటం. మాట్లాడుకోవడానికి మీకు ఎలా ఉందో తెలియదు కానీ వినటానికి మాత్రం నాకు అసహ్యంగా ఉంది. మనల్ని మోసం చేసినందుకు మనమే చీటింగ్ కేసు పెట్టుంటే అప్పుడే శిక్ష పడి ఉండేది. అప్పుడు నువ్వు ఒప్పుకోలేదు. కానీ మన ప్రమేయం లేకుండానే వాడికి ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే పనిష్మెంట్ కొంచెం సివియర్గానే ఉంటుంది కదా తరుణ్? ఉండాలి, వాడు అనుభవించాలి. అమ్మా నాన్నల నమ్మకాన్ని మర్డర్ చేసినందుకు, తోబుట్టువుల ఆస్తిని దొంగిలించినందుకు, మన కంపెనీని సొంతం చేసుకుని మోసం చేసినందుకు ఎంత పెద్ద శిక్ష పడినా తప్పులేదు. రేణు, నిన్న అత్తయ్య నీకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు కదా, అయినా ఇంకా ఎందుకు ఎలక? ప్లీజ్ వదినా, నన్ను ఒంటరిగా వదిలేయండి. నా బాధ ఎవరికీ అర్థం కాదు. నువ్వు ఇలా మొండిగా బిహేవ్ చేయడం వల్ల ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేదు. అందరినీ ఇలా బాధ పెట్టడం న్యాయమా చెప్పు? నా గురించి ఆలోచించినప్పుడు బాధపడడం ఎందుకు? అయినా నా సంతోషం కన్నా మీకు మీ పంతాన్ని ముఖ్యం కదా. రేణు, రేణు, ఉషా మీద కోప్పడ్డం నిజంగా నాదప్పే. అందుకే ఇంటికి వెళ్ళి మరీ సారీ చెప్పాను. నేను అన్న ఏ మాట మనసులో పెట్టుకోవద్దని రిక్వెస్ట్ చేశాను. మీ వదిన టాపిక్ వదిలేసింది. ఇప్పుడు నీ మనసు మారాలంటే ఏం చెయ్యాలో చెప్పు. పెద్దన్నయ్యకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురండి నాన్న. బెయిలా? వాడికా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇదిగో, మీరిలా కోపడుతుంటేనే నాకు నచ్చడం లేదు. చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. అన్నయ్య అయినంత మాత్రాన తప్పించాలని చూడకూడదు. తప్పించడం కాదు నాన్న, మన వల్ల జరిగిన తప్పుని కరెక్ట్ చేయమంటున్నాను. పెద్దన్న చేసిన నేరానికి పడిన శిక్షకి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నేనే కారణం. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నాన్న, పెద్దన్నని రిలీజ్ చేయించండి నాన్న, ప్లీజ్ నాన్న. పెద్దన్నయ్య మన ఇంటికి రావడం ఇష్టం లేక మేఘన వదిన గొడవ పడినట్టుంది. ఆ కోపంలో మనల్ని కామెంట్ చేసినందుకే అన్నయ్య వదిన మీద చేయి చేసుకుని ఉంటాడు. వాళ్ళ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా అది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. మనకి సంబంధం లేదు. ఎందుకు లేదు నాన్న? స్టేషన్లో ఉన్న పెద్దన్నయ్య మన గురించి ఆలోచిస్తున్నాడు. అన్నయ్యలో మార్పు మొదలైందని తరుణన్నే చెప్పాడు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు రేణు. ఒక అన్నకి చెల్లిగా కాదు, కిరణ్మయ్యి తేజల కూతురిగా ఆలోచించు. కనీసం అప్పుడైనా నా బాధ, కోపం నీకు అర్థమవుతుంది.
మన కష్టాలకి కారణం మేఘనానే కావచ్చు. అలా అని మీ అన్నయ్య ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందా? ఆస్తి లాక్కుని కంపెనీలో పెత్తనం చేస్తుంది కాబట్టే భర్త అవసరం తీరిపోయిందని మేఘన ఫీల్ అయ్యింది, అరెస్ట్ చేయించింది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలంటే జైలు గోడల మధ్య నరకం చూడాలి తప్ప ఇక్కడ నుండి ఎవరూ వెళ్ళి వాణ్ణి విడిపించరు. నేను వెళ్తానండి. సంజయ్ని నేను విడిపిస్తాను. సంజయ్ని నేను విడిపిస్తాను. సంజయ్ని నేను విడిపిస్తాను. వద్దు కిరణ్మయ్య, వాడి వల్ల మన మధ్య జరిగిన గొడవలు చాలు, కొత్తవి స్టార్ట్ చేయొద్దు. బెయిల్ గురించి రేణుకి చెప్పిన ప్రతి మాట నీకు చెప్తున్నాను. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను అమ్మనండి. బిడ్డల క్షేమం గురించి ఆలోచించే ఏ విషయం అనవసరం అవ్వదు. అంటే నేను ఆపదలు రావాలని కోరుకుంటున్నానా? కాదు, సమస్య అని తెలిసి కూడా పట్టించుకోవడం లేదు. సాయం చేసే అవకాశం ఉన్నా శిక్ష పట్టమే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. నా మాటలు తప్పు పడుతున్నావంటే ఇప్పటిదాకా వాడు చేసింది మర్చిపోయావా? తప్పులు జరిగాయండి, కాదండం లేదు. కానీ సంజయ్లో మార్పు వచ్చిందని రాఖీ కట్టించుకోవడానికి వచ్చిన రోజే అర్థమైంది. పశ్చాత్తాపానికి మించిన పరిహారం ఏముంటుంది? భార్య చెప్పింది వినడమే తప్ప ఏ రోజు వాడు మనకి చెడు చేయలేదండి. అందుకే నాకు చేతనైన సహాయం చేసి వాణ్ణి విడిపిస్తాను, వాణ్ణి విడిపిస్తాను, వాణ్ణి విడిపిస్తాను. ఆగు కిరణ్, ఈ గుమ్మం దాటి అడుగు బయట పెట్టావో మన మధ్య దూరం శాశ్వతం అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి? మోసం చేసిన కొడుకు నీకు ఎక్కువైనప్పుడు మాట దాటే భార్య నాకొద్దు. ఏంటండి ఇది? నేను వెళ్తానని చెప్పింది సంజయ్కి సాయం చేయడానికి తప్ప మీరంటే లెక్క కాదు, మీ మాట జవదాటాలని కాదు. నువ్వు చేసిన ప్రతి పనికి కారణం ఉందేమో కానీ నా నిర్ణయానికి తిరుగుండదు. కన్న కొడుకు కన్నా కట్టుకున్న భార్య ముఖ్యమని ఏం చేసినా క్షమించాను. అందుకేనేమో ప్రతిసారి లోకు అయిపోయాను. ఈసారి మాత్రం ఆ పొరపాటు చెయ్యను. ఇన్నేళ్ల మన బంధాన్ని కొడుకు కోసం వదులుకుంటావో, ఊపిరి ఉన్నంతకాలం నా భార్యగా బతుకుతావో నీ ఇష్టం. చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే నిజం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. అంతా ఉషా వల్లే. సంజయ్ బావగారిని ఇంటికి పిలిచే ముందు కనీసం ఒక్క మాటైనా అత్తయ్యకి చెప్పుంటే సరిపోయేది. ఇప్పుడు చూడు, ఒక మనిషి వల్ల ఎంతమంది సఫర్ అవ్వాల్సి వస్తుందో.
ఇంత కాంప్లికేట్ అవుతుందని ఉషా వదిన కూడా ఊహించుండదు. ఎందుకు ఊహించదు? ఉషా మరీ అంత అమాయకురాలు కాదు రేణు. ప్రాబ్లం వస్తే ఏదో ఒకటి మేనేజ్ చేద్దామనుకుని ఉంటుంది. అర్థం చేసుకునేలా సర్ది చెప్పడం రాక ఈ గొడవలకి కారణమైంది. ఈ ఇంట్లో అందరికీ చేసే ప్రతి పని మీద క్లారిటీ ఉంది, నీకు నాకు తప్ప. మన బ్రతుకులు ఎప్పుడు మారుతాయో, ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయో. మర్డర్ అటెంప్ట్ అంటే పెద్ద కేసు అవుతుందని తరుణన్నే చెప్పాడు. నేను మీ ఇంటికొచ్చి నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను. అన్నయ్యకి ఏ శిక్ష పడకుండా చూడొద్దినా, ప్లీజ్ వదినా. అయ్యో రేణు, నీకు అర్థం కావడం లేదా? నా చేతుల్లో ఏం లేదు, మొత్తం మా నాన్న కంట్రోల్లోనే ఉంది. నా మీద ప్రేమ నీ అన్నయ్య మీద అభిమానాన్ని చంపేసింది. మా నాన్నన్న కోపానికి నా మాట కాదు కదా, ఆ దేవుడి మాట కూడా వినరు. ప్లీజ్ వదినా, అలా మాట్లాడకు. నువ్వు తప్ప అన్నయ్యని ఎవ్వరూ సేవ్ చేయలేరు. నేను కూడా సేవ్ చేయలేను రేణు. ఉచ్చుచ్చుచ్చుచ్చుచ్చు. ఎప్పుడూ లేంది నువ్వు ఇంతలా ఏడుస్తుంటే, రిక్వెస్ట్ చేస్తుంటే, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. రియల్లీ సారీ. బాయ్ రేణు, టేక్ కేర్. అత్తయ్య మావల్ని అడిగాను చెప్పు. వదినా వదినా. అన్నయ్యకి కష్టం వస్తే అన్నీ మర్చిపోయి కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. ఇదే మాట కిరణ్మయ్య అంటే కన్సిడర్ చేసేదాన్నేమో. అయినా ఎంత ఆలోచించినా, ఎన్ని రకాలుగా కష్టపడినా సంజయ్ని సేవ్ చేయడం, శిక్ష పడకుండా తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. ఏసీపీ గారు, ఉషా, నువ్వెందుకు వచ్చావు? మీరు అరెస్ట్ చేసిన మా బావగారిని బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇవిగోండి బెయిల్ ఆర్డర్స్. హలో సార్. అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. పదండి. శ్రీనివాస్ సార్, అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. ఓపెన్ చేయి. ఒక్కోసారి నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో అర్థం కావట్లేదు ఉషా.
నేనెప్పుడూ ఒకరి మంచి కోసం నలుగురు ముందు చెడ్డైనా పర్వాలేదు అని ఆలోచిస్తాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టం చెప్తుంది కదా. సంజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి నేను కూడా ఒక కారణమని ఈ సాయం చేస్తున్నాను. నా దృష్టిలో ఇది సహాయం కాదు. ఆ విషయం నువ్వు బయటికి తీసుకెళ్తున్న ఈ మనిషికి కూడా తెలుసు. వెళ్ళండి. బావగారు, పదండి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పెద్దన్నయ్యని బయటికి తీసుకొచ్చే దారే కనపడడం లేదు. ఒక్కసారి నువ్వు తరుణన్నయ్యతో మాట్లాడొద్దినా ప్లీజ్. ఏం మాట్లాడను రేణు, సంజయ్ అని పేరెత్తితే చాలు తర్వాత మాట ఏంటో కూడా వినకుండా మీ అన్నయ్య తిడుతున్నాడు. అయినా ఉషాకి బుద్ధుండాలి. అన్నయ్య మీద ప్రేమతో నువ్వు అడగగానే ఉష గుడ్డిగా సాయం చేసింది. కనీసం బావగారైనా ఆలోచించాలి కదా. ఇంట్లో అందరికీ ఆయన మీద కోపం ఉందని తెలిసినప్పుడు రాఖీ పండక్కి రాకుండా ఆగిపోవాల్సింది. ఒకటి మాత్రం నిజం రేణు, ఎవరికి వాళ్ళకి నచ్చిన నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రభావం పర్యవసానం ఇంట్లో అందరం అనుభవిస్తున్నాం. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతేనే మంచిది. దీని గురించి ఆలోచించినా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసినా తిట్లు తినడమే తప్ప ఎలాంటి సొల్యూషన్ దొరకదు. దేనికి సొల్యూషన్? మీ అన్నయ్యని అరెస్ట్ చేసావు కదా, బావగారిని ఏదో ఒక విధంగా రిలీజ్ చేయించమని రేణు నీతో మాట్లాడమంటుంది. ఏం అవసరం లేదు. అలా అనొద్దన్నయ్య. మనం తప్ప పెద్దన్నయ్యకి ఎవ్వరూ లేరు. ఈ అరెస్ట్ విషయంలో నువ్వు చేసే హెల్ప్ సీక్రెట్ గా ఉంచుతాను. ప్రాణం పోయినా సరే ఎవరికి చెప్పను. నీ ఇన్ఫ్లుయెన్స్ తో పెద్దన్నయ్యకి బెయిల్ ఇప్పించన్నయ్య ప్లీజ్. ఆల్రెడీ వాడికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిందా? అవును, సంజయ్కి బెయిల్ వచ్చింది. ఎలా? ఉష తన లాయర్ ఫ్రెండ్తో వచ్చి బెయిల్ ఇచ్చి విడిపించింది. రూల్స్ ఒప్పుకోవు అంటే కమిషనర్తో నాకు కాల్ చేయించింది. ఓ, అంటే నిప్పు పెట్టిన చేత్తోనే నీళ్లు పోసిందనమాట. ఏంటి? అదే, తన వల్ల ప్రాబ్లం వచ్చిందని తెలిసి తనే సొల్యూషన్ చూపించింది అంటున్నాను. ప్రాబ్లం వదిన వల్ల రాకపోయినా సొల్యూషన్ చూపించాలన్నా అందరం సంతోషంగా ఉండాలన్నా ఉషా వదిన వల్లే సాధ్యం. ఉషా వదిన తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ గుడ్ న్యూస్ వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి. తెన్నింట్లోనే గొప్పలు చెప్పించుకోవడం మామూలు విషయం కాదు. ఉషా చాలా తెలివిగా ప్లాన్ చేసింది కదా తరుణ్. తెలివిగా ప్లాన్ చేయడం ఏంటి? అదే, మినిస్టర్ శంకర్ పెట్టిన కేసులో బెయిల్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు కదా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది రేణు? ఉషా వదిన సంజయ్ అన్నకి బెయిల్ ఇప్పించిందంట. ఇప్పుడే తరుణ్ అన్నయ్య చెప్పాడు. అవునా? చాలా మంచి విషయం. మనం కోర్టులో కేసు వేస్తే మినిస్టర్ శంకర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి టైము డబ్బు వేస్ట్ తప్ప ఏ ఫలితం ఉండదు. అన్నయ్య, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
పెద్దన్నయ్యలో మార్పు వచ్చింది మాత్రం నిజం. అమ్మ కోరుకున్న రోజు త్వరలోనే వస్తుందనిపిస్తుంది. డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్ గా ఉందని మనమేం చేయలేమని అప్పుడే లాయర్ గారే చెప్పారు కదా, మళ్ళీ కేసు గురించి మాట్లాడడం ఎందుకు? ఈరోజు ఒక కేసు విషయమై తెలిసిన లాయర్తో మాట్లాడుతున్నప్పుడు మేఘన చేసింది చెప్పాను. అప్పుడే ఆయన ఈ సలహా ఇచ్చారు. నేను కిరణ్ కేసు ఫైల్ చేస్తే సంజయ్ కూడా మాకు సపోర్ట్గా ఉంటే ఆస్తి మొత్తం వెనక్కి వస్తుంది. మేఘన గర్వం పొగరు అన్నీ కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ చేయాల్సింది మేఘన అక్క ఒక్కదాన్నే కాదు. కానీ ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటది? నీకు ఈ ఐడియా ఇచ్చింది ఉషానే కదా? ఏం చెప్పినా వింటావు కదా అని పెద్ద బావ గారిని సేవ్ చేసిన తర్వాత ఉచిత సలహా ఇచ్చిందా? సెన్స్ ఉందా నీకు? ప్రతి విషయంలో ఉషాని ఎందుకు లాగుతున్నావు? నేను లాగడమేంటి? ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయమైనా తనకి సంబంధం లేకపోయినా మధ్యలోకి దూరడం మీ మద్దలకి అలవాటే కదా. ఆ అనుమానంతోనే అడిగాను. ముందు ఈ అనుమానం తగ్గించుకో, అప్పుడు నువ్వు బాగుపడతావు. నీ మైండ్ కూడా క్లీన్ అవుతుంది. నేను క్లీన్ అవ్వాలంటే ముందు మీరు మీ మరదలు సీక్రెట్స్ ఏం దాచుకోకుండా నాతో క్లారిటీగా చెప్పాలి. ఉషా, బాగున్నావా? నాకే మేఘనక్క, నేను చెడు కోరుకోను కాబట్టి ఎప్పుడు బాగానే ఉంటాను. నీకు మంచి అనిపించినంత మాత్రాన అందరికీ మంచిదైపోదు, అది తెలుసుకో. అందరి గురించి ఎందుకు కానీ నీకు నా వల్ల జరిగిన చెడేంటో చెప్పు. నీ సంఘ సేవ, సంబంధం లేని విషయాలను కూడా సోషల్ సర్వీస్ గా ఫీల్ అవ్వడం నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది. బంధాల విలువ తెలియని నువ్వు సంబంధాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నేను దయ్యవో కాదో తెలియదు, కానీ నువ్వు మాత్రం మెట్టినింటి పాలిట కామధేనువులా ఫీల్ అవుతున్నట్టున్నావు. పద్ధతి మార్చుకోకపోతే ప్రమాదం నీకే. ప్రమాదాలు నాకు కొత్త కాదు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడం నాకు కష్టమూ కాదు. మాటలు బానే మాట్లాడుతున్నావు. ముందు నీ కాపురం చక్కగా ఉందో లేదో చూసుకో, అంతేకాని నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? నన్ను చంపాలనుకున్న సంజయ్ని శిక్ష నుండి తప్పించి గొప్ప మరదలుగా చరిత్రలో నిలిచిపోదామనుకున్నావా? ఏమన్నావు? బావగారు నిన్ను చంపాలనుకున్నారా? మీ ఆయన నిజంగా అంత దుర్మార్గుడైతే నువ్వు నా ముందు నిలబడేదానివే కాదు. ఈ రోజు నువ్వు ఊపిరి తీసుకుంటున్నది, సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్నది కేవలం కుట్రలు కుతంత్రాల వల్లే కాదు. అత్తయ్య గారి క్షమాపణ వల్ల, బావగారి మంచితనం వల్ల అని మర్చిపోకు. క్షమించేంత తప్పు నేను చేయలేదు. మంచితనం వల్ల బ్రతకాల్సిన గతి నాకు పట్టలేదు. నా భర్త, నా జీవితం, నా ఇష్టం. నచ్చనప్పుడు శిక్షిస్తాను, నచ్చితే రాజీ పడతాను. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? చూడు, నేను కోడలుగా ఉన్న ఇంటికి నీ భర్త పెద్ద కొడుకు, నువ్వు పెద్ద కోడలివి. నువ్వు చేసే ప్రతి పని మన కుటుంబ గౌరవానికి, పరువుకి నష్టం కలిగిస్తున్నాయి కాబట్టే నేను ఇన్వాల్వ్ అయ్యాను. నీ వల్ల నా మెట్టినింటికి కష్టం వస్తే కళ్ళు మూసుకొని తప్పుకోను. అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే చూస్తూ ఊరుకోను. ఉషా, మాట్లాడతాను, నేను ఇలాగే మాట్లాడతాను.
నేను కూడా సైలెంట్గా ఉంటే నువ్వు చేసే తప్పులు కూడా గొప్పగా ఉంటాయి. నీ భర్త ఆవేశంలో చేసిన పనికి శిక్ష వేయించావు. చేసిన పాపానికి పశ్చాత్తాపం కూడా లేకుండా నేనేదో నేరం చేసినట్టు నా మీద కోపం చూపిస్తున్నావు. కోపం మాటల వరకు ఆగిందని సంతోషించు, లేదంటే ఈ పాటికి నీ గతేమయ్యాదో ఆలోచించు. ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడి పారిపోతాననుకున్నావా? నీకు అంత సీన్ లేదు. ఉషా, ఆరవకు. నీకు నిజంగా అంత కోపం పౌరుషం ఉంటే నీతిగా నిజాయితీగా బ్రతికి చూపించు. నిన్ను నమ్మి కన్న వాళ్ళని కూడా దూరం చేసుకున్న నీ భర్తతో సంతోషంగా ఉండు. మోసం చేసి తెచ్చుకున్న కోట్ల ఆస్తి, ద్రోహం చేసి పేరు మార్చిన కంపెనీ, ఇవి చాలవా నీ ఆస్తికి? ఇంకా ఎందుకు పగలు ప్రతీకారాలను ఎగిరిపడుతున్నావు? నీ బుద్ధి వల్ల నీలో ఉన్న మంచితనం, మానవత్వం పూర్తిగా దూరమయ్యాయి. ఇదే కంటిన్యూ చేస్తూ పోతే ఏదో ఒక రోజు నీ భర్తని కూడా దూరం చేసుకుని ఎవరూ లేని అనాథగా మిగిలిపోతావు. మంచి కోడలిగా మర్యాదగా ఉండటం నీకెలాగో చేత కాలేదు. కనీసం ఒక భార్యగానైనా కామన్ సెన్స్తో ఆలోచించు. పరిస్థితుల ప్రభావము లేక నీ పంతం నీరు కారిపోయిందో తెలియదు, కానీ ఇదివరకు ఉన్నంత పట్టుదలగా కనిపించటం లేదు. ఇల్లొదిలి వచ్చే ముందు మిమ్మల్ని మించి ఎదుగుతాను అని ఛాలెంజ్ చేసి ఇప్పటికీ ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఎలా? నువ్వు నీ చిన్న కోడలు శత్రువుకి కూడా సాయం చేస్తూనే ఉంటారు. మేఘన మాత్రం మన నాశనం కోరుతూనే ఉంటుంది. లేదండి, ఇక వాళ్ళ గురించి పట్టించుకోను. మన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. మేఘను మన వ్యవహారాల్లో తలదూర్చకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఒక విషయం గమనించావా? మన పర్సనల్ విషయాల దగ్గర నుంచి బిజినెస్ వ్యవహారాల వరకు అన్నీ మేఘనకు తెలుస్తున్నాయి. ఎవరో కావాలని ఇక్కడ సమాచారం అక్కడికి మోస్తున్నారనిపిస్తుంది. సంజయ్, నా మీద కోపం ఉండడంలో అర్థం ఉంది, కానీ నువ్వు అరెస్ట్ అవ్వడానికి పూర్తి కారణం నేను కాదు, మా నాన్న. ఆయనకి కూతురు మీద ఉన్న ప్రేమ. అంత ప్రేమ ఉన్నప్పుడు నిన్నెందుకు ఇక్కడ ఉంచడం? తన దగ్గరికి తీసుకెళ్ళమను. నిన్ను వదిలి నేనెలా వెళ్ళగలను? అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంది. ఆస్తిని, కంపెనీని నీకు దక్కేలా చేసింది. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను, కానీ ఆస్తిని దక్కించుకోవడానికో నా వాళ్ళకి దూరంగా బ్రతకడానికో కాదు. నీ వాళ్ళంటే నీ ఫ్యామిలీ ఒకటే కాదు, నేను కూడా ఉన్నాను కదా సంజయ్. నువ్వు నా పీక పట్టుకున్నప్పుడు ఊపిరాగినంత పనైంది. తప్పించుకుని గదిలోకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయేదాన్ని. సరిగ్గా అప్పుడే డాడ్ ఫోన్ చేయడం, భయంతో జరిగిందంతా చెప్పడం, డాడ్ నాకేదో అయిపోతుందన్న కోపంలో నిన్ను అరెస్ట్ చేయించారు. నన్ను తరుణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా? నీ కళ్ళల్లో పగ, ప్రతీకారం తప్ప కొంచెం కూడా బాధ, పశ్చాత్తాపం లేదు. అప్పుడు కోపంలో ఉన్నాను, నువ్వు చేసింది తప్పని ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు ప్రేమ పుట్టిందా? అవును, అందుకే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రావటం కాదు, నన్ను అరెస్ట్ చేయించి బెయిల్ కోసం ఎందుకు ట్రై చేయలేదు? చేసింది తప్పని ఫీల్ అయితే
కనీసం నన్ను చూడ్డానికి స్టేషన్కి ఎందుకు రాలేదు? స్టేషన్ నుండి ఇంటికి వస్తే నీ మొహంలో ఆనందం కన్నా వీడప్పుడే వచ్చేసాడా అన్న ఫీలింగే ఉంది. నువ్వు ఎప్పుడు ఇంతే సంజయ్, నా ఫీలింగ్స్ ని రాంగ్ గానే అర్థం చేసుకుంటావు. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత మా నాన్నతో ఎంత కోపంగా మాట్లాడానో, ఎలా తిట్టానో తెలుసా? వెంటనే ఆయన్ని రిలీజ్ చేయించకపోతే లైఫ్ లో నీ మొహం చూడనని వార్నింగ్ కూడా ఇచ్చాను. నిన్ను చంపాలనుకున్న వాడి మీద ఎందుకంత ప్రేమ అని క్వశ్చన్ చేస్తే, మెళ్ళో తాళ్ళు ఉన్నంత కాలం మా మధ్య ఎన్ని గొడవలున్నా మేము కలిసే ఉంటాం తప్ప దూరం కాము అని కాన్ఫిడెంట్ గా చెప్పాను. నిన్ను చూడాలి, మాట్లాడాలి అని ఎంత ఆశపడ్డానో తెలుసా? స్టేషన్కి వస్తే నన్ను చూసి కోప్పడినా, సరిగ్గా మాట్లాడకపోయినా చాలా బాధపడాల్సి వస్తుందని ఆలోచించి ఆగిపోయాను. వద్దు, అంతకు మించి నటించొద్దు. నమ్మటం నా వల్ల కాదు. తెలుసు సంజయ్, నేను చేసిన తప్పుకి నేనెంత బ్రతిమలాడినా, ఎంత కన్విన్స్ చేసినా అది నటనలానే ఉంటుంది. కానీ నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నా జీవితంలో ఎవరిని ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు. ఇది ప్రేమ అనుకుంటావో, లేకపోతే నువ్వు మాత్రమే నా జీవితంలో ఉండాలన్న పిచ్చి అనుకుంటావో నీ ఇష్టం. ఆస్తి మన సొంతమైన తర్వాత నువ్వు మాత్రమే ఆ ఇంటికి వెళ్ళడం వల్ల అందరూ దోషిగా చూసేది, నిందలు వేసేది నా మీదే కదా. వాళ్ళ మీద నీకెంత ప్రేమున్నా నిన్ను చీకొడుతూ తక్కువ చేస్తున్నారంటే భార్యగా అది నాకు అవమానం కదా. ఈ పద్ధతి బిహేవియర్ నచ్చకని కోపం వచ్చింది. చేసింది తప్పని ఒప్పుకుంటున్నా, నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? పోనీ నేను మారానంటే నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. లెంపలు వేసుకొని గుంజులు తినా, కన్నీటితో నీ కాళ్ళు కడగనా? వెళ్ళండి కిరణ్ గారు, మిమ్మల్ని ఆపడం లేదు. కాకపోతే కొంచెం మాతో పాటు టైం స్పెండ్ చేసి వెళ్ళండి. డాలీ, ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేసి డ్రింక్స్ రెడీ చేయమని చెప్పు. ఓకే సార్. డ్రింక్సా? ఇందులో నన్ను కలపొద్దు. నేను వెళ్తాను, మీరు కానివ్వండి. హీరో లేకుండా పార్టీ ఏంటండి? మీరిక్కడ ఉండాల్సిందే. మా కోసం సరదాగా ఒక పెగ్గైనా సరే తాగి వెళ్లాల్సిందే. నో నో నో, నేను తాగను. మీరు ఎంజాయ్ చేయండి. ప్లీజ్ కిరణ్ గారు, ఒకే ఒక్క పెగ్. ఆ తర్వాత మేము బలవంతమే చేయము. పల్లవి గారు, మీరైనా కిరణ్ గారికి చెప్పొచ్చు కదా. ఆయన వద్దంటున్నారు కదా, ఫోర్స్ చేయొద్దు. నేను కిరణ్ గారు సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ మీకు కంపెనీ ఇస్తాం. కిరణ్ గారు, సాఫ్ట్ డ్రింక్ అయితే మీకు ఓకేనా? సాఫ్ట్ డ్రింక్ అయితే ఓకే. మన షూటింగ్ అయిపోయిన సందర్భంగా పార్టీ అరేంజ్ చేయండి. కిరణ్ ని మందు తాగమని రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే ఫోర్స్ చేయొద్దు. కానీ మందు తాకపోతే మత్తు ఎక్కదు కదా మేడం. మీ ప్లాన్ అది కాదు కదా. మత్తెక్కాలంటే మందే తాగనవసరం లేదు. ఇది బ్యూటిఫుల్ బీస్ట్, ఒక స్పెషల్ కెమికల్. దీనికి రుచి ఉండదు, తాగిన తర్వాత మందు వాసన కూడా రాదు. స్లో పాయిజన్ లా పనిచేసే ఈ కెమికల్ మెల్లగా మత్తునిస్తుంది. ఇది కిరణ్ తాగే కూల్ డ్రింక్ లో కలపండి.
రాకేష్, మన షూట్ కి సంబంధించిన ఫుటేజ్ ఎక్కడుంది? హార్డ్ డిస్క్ లో ఉంది మేడం. ఎడిట్ షూట్ కి పంపించాను. అరే, పంపించేశావా? నేను ఇంకా రా ఫుటేజ్ చూద్దాం అనుకున్నాను. ఎందుకు మేడం? హ, మొదటిసారి నేను కిరణ్ గారు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాం కదా, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుందాం అనుకుంటే ఆ ఛాన్స్ లేకుండా చేసేసాం. పర్లేదులే పల్లవి, ఎడిట్ అయ్యాక చూస్తావు కదా. అంటే కిరణ్ గారు ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుందిలేండి. పల్లవి గారు ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ కదా, అందుకే కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంది.